ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి పరవాన్నం. పరవాన్నమే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అంటారా? నిజంగా స్పెషల్ ఉందండి. ఇంట్లో మనకి పూజలు, వ్రతాలు, నోములు ఏమన్నా జరుగుతున్నాయి అంటే కనుక మెయిన్ వచ్చేసి అందులో ప్రసాదం మనకి పరవాన్నం. ఎంతో ప్రాచీన కాలం నాటి పరవాన్నమైనా కూడా తినడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. కానీ ఈరోజు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న టీ గ్లాసుడు చిట్టి ముత్యాల బియ్యం అంటారు కదండి, వాటిని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు సోనా మైసూర్ రైస్ తీసుకోవచ్చు, బాస్మతి రైస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే చిట్టి ముత్యాల రైస్ అనుకోండి, మంచి అరోమా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే కదా, ఇది ఈ ప్రసాదానికి చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఒక చిన్న టీ గ్లాసుడు, రోజు మనం టీ తాగుతూ ఉంటాం కదా, ఆ గ్లాస్తో గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మామూలుగా మనం పరవాన్నం చేస్తే కనుక పరవాన్నంలో సగ్గుబియ్యం వేస్తూ ఉంటాం కదండి. ఇవాళ సగ్గుబియ్యం కాకుండా డిఫరెంట్గా ఏం వేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. శుభ్రంగా కడుక్కున్న తర్వాత బియ్యంలోంచి 1 టీ స్పూనుడు ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే దీన్ని మనం మిక్సీ పడతాం, దీంతోపాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలిపి మిక్సీ పడతాం అనమాట. అందుకని 1 స్పూనుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కడుక్కున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని కుక్కర్లో వేసుకొని మనము ఏ గ్లాస్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని కుక్కర్ పెట్టి, కుక్కర్ హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చామంటే పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుందన్నమాట. అయితే ఇందులో నీళ్లు పోసేటప్పుడు మీరు తీసుకున్న బియ్యము కొత్తవా పాతవా చూసుకొని ఆ నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. మామూలుగా రోజు అన్నం వండుతాం కదా, అదే క్వాంటిటీలో నీళ్ళని పోసుకోండి. కుక్కర్ విజిల్ వేస్తూ ఉంటుంది కదా, ఈలోపు రైస్ తీసాం కదా 1 స్పూనుడు, అందులో 1 పిడికెడు జీడిపప్పులు వేసుకోండి. ఇందులో బాగా వేడిగా ఉన్న నీళ్ళని పోసి కొద్దిసేపు నాననివ్వండి. మనకి కుక్కర్ విజిల్ వచ్చి మళ్ళీ ఆవిరి అంతా పోతుంది కదా, ఆ టైం అనేది సరిపోతుందన్నమాట. కుక్కర్లో ఆవిరి అంతా పోయిన తర్వాత రైసు రోజు మనం అన్నం ఏ విధంగా వండుతామో అదే విధంగా ఉడుకుంటుంది. చూసారు కదా, అసలు ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదన్నమాట. ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక్కసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జీడిపప్పు రైసు తీసి వేడి నీళ్ళు పోసి నానబెట్టి ఉంచాం కదా, అవి నీళ్లతో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. అయితే నీళ్లు కాస్త ఎక్కువ అవుతాయేమో అనుకుంటే కనుక కొంచెం తగ్గించి తర్వాత మళ్ళీ అవసరమైతే పోసుకోండి. ఇలా మిక్సీ జార్లో మొత్తం బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని నీళ్ళని పోసి ఫస్ట్ మిక్సీ పట్టుకోండి. మళ్ళీ అవసరమైతే ఇంకొన్ని నీళ్ళని పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎక్కడైనా కొంచెం రవ్వగా అనిపించినా కూడా పర్వాలేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసి పక్కకు పెట్టేయండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి, లేదు అంటే బటర్ వేసుకోండి, ఏదైనా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి బాదం, కిస్మిస్, కాజు, మీకు నచ్చిన నట్స్ ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చండి. నేనైతే 3 కూడా కొంచెంగా వేస్తాను. ఇవన్నీ కూడా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక బౌల్లో పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక చిన్న టీ గ్లాసు బియ్యానికి 1/2 లీటర్ పాలు, అలాగే 1/2 లీటర్ వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి. పాలు నీళ్లు కూడా ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని మరగనివ్వాలి. పాలు చిక్కగా ఉంటే కనుక 1/2 లీటర్ పోసుకోండి. పాలు బాగా పలచగా ఉన్నాయి అనుకుంటే కనుక దాన్ని బట్టి మీరు వాటర్నైనా లేకపోతే పాలనైనా కూడా వేసుకోవచ్చు. అంటే 3/4 లీటరు పలచగా ఉంటే పాలనే పోసుకోండి. 1/2 లీటర్ చిక్కటి పాలు పోస్తే కనుక 1/2 లీటర్ నీళ్ళనైతే పోసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడకనివ్వాలి. పరవాన్నం ఎప్పుడు కూడా గట్టి పడిపోతుంది అని అనుకుంటారు కదండి, అలా గట్టి పడకుండా కూడా ఏ విధంగా చిన్న టిప్స్ని పాటించాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. రైస్ వేసి కలుపుతూ 2 పొంగులు వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చేటప్పటికి కొంచెం చిక్కబడి ఉంటుంది కదా, ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు రైస్ని, అవి కూడా ఇందులోకి వేసుకొని ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కాజు వేసిన తర్వాత గిన్నె అడుగంటుతుంది, అందుకని కలుపుతూ 5 నిమిషాల పాటు అలానే ఉడకనివ్వాలి. అలా వదిలేశారు అంటే కనుక అడుగంటుతుంది, కలుపుతూ ఉడకనివ్వండి.
చూసారు కదా, ఒక్క 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే కనుక సాఫ్రాన్ని మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అవైలబుల్ లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం సాఫ్రాన్ని కొన్ని వేడి నీళ్ళలో వేసి ఆ నీళ్ళని ఇందులోకి వేశాను. కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఉడకనివ్వండి. ఇప్పుడు స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే గుడిలో చేసే ప్రసాదం ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో ఆ టేస్ట్ రావడం కోసం చిటికెడు పచ్చికర్పూరాన్ని వేసాను. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, ఉంటే గనక వేసుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని అలాగే పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను తీసుకున్న చిన్న గ్లాసుడు బియ్యానికి అలాగే 1/2 లీటర్ పాలకి నేనైతే ఇక్కడ 200 గ్రాముల వరకు బెల్లాన్ని వేశాను. తురుముకున్న బెల్లాన్ని వేసుకొని ఒక్కసారి కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే బెల్లం వేసుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. చూసారు కదా, ఇది కొద్దిగా చల్లారేటప్పటికి కాస్త చిక్కబడి ఉంటుంది. ఇంకా చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది అన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. సర్వ్ చేసుకునే ముందు అమ్మవారికి పెట్టిన లేకపోతే ఎవరికైనా ప్రసాదంగా ఇచ్చే ముందైనా కొంచెం డ్రై నట్స్ని పక్కకు పెట్టుకొని పైన వేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా. ఎప్పుడూ ట్రై చేసే ప్రసాదంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం కొంచెం ప్రసాదంగా పెట్టినా కూడా మరలా కావాలి అని అడిగి మరీ తింటారనమాట. అంత కమ్మగా అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. వీడియో చివరి వరకు చూసాక నచ్చింది అనుకుంటే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.